సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సన్నిధి మోడక్ గురించి మాస్టర్ చెప్తున్నారు. మోడక్ 1908 ఉద్యోగం కోసం దులియా వెళ్ళినప్పుడు అతని స్నేహితుడు బాలాసాహెబ్ బాటే మొదటిసారిగా అతనికి సాయి గురించి చెప్పాడు. ఈ మోడక్కి బాలాసాహెబ్ బాటే ద్వారా బాబా గురించి తెలిసింది. అతడు పైకి దర్శించాలన్న ఆసక్తిని ప్రకటించేవాడే గాని నిజానికి ఆ విషయమే అతడు ఏమాత్రము శ్రద్ధ వహించలేదు. అంటే బాబా దగ్గరికి వెళ్ళటానికి వాటికి వెళ్తాను అంటాడు కానీ లోపల నుంచి మాత్రం ఎప్పుడు ఆసక్తి. ఇప్పుడు మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి కావాలని, ఆ చెప్పడంతో పాటు లోపల కూడా మనం దానికి తగ్గట్టుగా చేస్తాం. ఇప్పుడు ఎలా అంటే బాబా దగ్గరికి వెళ్తానని అంటాడు కానీ అసలు ఆ దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం కానీ లోపల నుంచి ఆసక్తి కానీ చూపించేవాడు కాదట. ఆ తర్వాత కొద్ది రోజులకే బాటే ధూలియాలో తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వదలిచాడు. ఆ రోజుల్లో అతని ముఖవర్చస్సులో తీవ్రమైన వైరాగ్యం ప్రస్ఫుటమవుతూ ఉండేది. అంటే బాబా ఆయనకి ఎప్పుడైతే బాలాబాటేకి ఆ వస్త్రం కప్పారో, కాషాయ వస్త్రం, అప్పటి నుంచి ఆయన పూర్తిగా మారిపోయాడు. ఇతనిలో ఎట్లాంటిదంట అంటే చూడండి, ఎంతో సాధన చేస్తే కానీ రాని తీవ్రమైన వైరాగ్యం. అలాంటిది ఇతని ముఖవర్చస్సులో బాగా తీవ్రమైన వైరాగ్యం ప్రస్ఫుటమవుతూ ఉండేది. అప్పుడు మళ్ళీ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు బాలాబాటే సాయిని దర్శించమని మోడక్తో మళ్ళీ చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే మోడక్ ప్రభుత్వ పని మీద సంగమనేరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఆ పని పూర్తి కాగానే అతనికి షిరిడీ వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది. మొదటిసారిగా అతనికి కూడా కలిగింది. మళ్ళీ దర్శించు అని చెప్తే అతను గవర్నమెంట్ పని మీద అక్కడికి వెళ్ళాడట. దగ్గరలోకి వెళ్ళినప్పుడు సంగమనేరు నుంచి తన పని అయిపోగానే షిరిడీ వెళ్ళాలని ప్రేరణ కలిగింది. అతను కోపర్గాం చేరి తన మిత్రుడు మిరీకర్ని కలుసుకున్నాడు. అక్కడ బాలాబాటే మరొక మిత్రుడు తోడయ్యారు. ఆ ముగ్గురు ఒక్కొక్కరు ₹2 చొప్పున బాబాకు దక్షిణ సమర్పించాలని వేరుగా పెట్టుకొని మిగిలిన పైకం ఖర్చులు పుంజుకొని షిరిడీకి చేరారు. అటు తర్వాత విషయం మోడక్ ఇలా చెప్పాడు. మేము షిరిడీ చేరి బాబాకు ఒక్కొక్కరము కొబ్బరికాయ, అగరబత్తి సమర్పించాం. బాబా నా కళ్ళలోకి చూస్తూ నాకేమైనా దక్షిణ ఇస్తావా అన్నారు. చూడండి, ఇతను దక్షిణ సమర్పించాలనుకున్నారు తలా ₹2. కానీ బాబాకి ఏం చేశారు వీళ్ళు? కొబ్బరికాయ, అగరబత్తి సమర్పించారట. హిమ్మత్ కదా, అగరబత్తులు కూడా సమర్పించారు బాబాకి. కొబ్బరికాయ, అగరబత్తి 2 సమర్పించారట. బాబానేమో నా కళ్ళలోకి చూస్తూ నాకేమైనా దక్షిణ ఇస్తావా అన్నారు. నేను ₹2 సమర్పించాను. తర్వాత ఆయన నా మిత్రుని కూడా అడిగారు. అతను ₹1 మాత్రమే ఇచ్చాడు. బాబా నవ్వి, మనుషులు ఎంత మోసగాళ్ళు, మొదట ₹2 ఈ ఫకీర్కి దక్షిణంగా సమర్పించాలని వేరుగా ఉంచుకుంటారు కానీ తర్వాత ₹1 మాత్రమే సమర్పిస్తారు. వేరే జోబులో నీ ఖర్చులకు చాలినంత ఉన్నది కదా అన్నారు. ముగ్గురు ఏమనుకున్నారు? ₹2 చొప్పున బాబాకి దక్షిణ సమర్పించాలని వేరుగా పెట్టుకొని మిగిలిన ఖర్చులకు కావాల్సినవి వేరే జోబులో పెట్టుకున్నారట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? మనందరికీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇద్దాం అనుకున్న దానికంటే బాబాకి బ్రహ్మ ₹2 అని. మరి ఆ రోజుల్లో ₹2 అంటే ఎక్కువ కదా, బస్తా బియ్యం వచ్చాయట, మరి పెద్ద మొత్తం. అందుకని మళ్ళీ అతని మనసు మారింది. అందుకని ఏమనుకున్నాడు? ₹1 ఇచ్చాడట. ₹1 ఇవ్వగానే బాబా అంటూ ఉన్నారు, మనుషులు ఎంత మోసగాళ్ళు, మొదట ₹2 ఈ ఫకీర్కి దక్షిణగా సమర్పించాలని వేరుగా ఉంచుకుంటారు కానీ తర్వాత ₹1 మాత్రమే సమర్పిస్తారు. వేరే జోబులో నీ ఖర్చులకు చాలినంత ఉన్నది కదా అన్నారు. నా మిత్రుడు సిగ్గుపడి మరో ₹1 సమర్పించాడు. అప్పుడు బాబా మమ్మల్ని వాడాకు పొమ్మన్నారు. మాకు వాడా ఎక్కడుందో తెలియక భక్తులను అడిగితే వారు మాకు సాటే వాడా చూపించి అక్కడొక వేప చెట్టు ఉన్నది, దానికి ప్రదక్షిణం చేసుకో అన్నారు. మేము అలాగే చేశాం. అప్పుడు అక్కడ బాలాసాహెబ్ ఉన్నాడు. అతడు మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి చివరికి ఎలాగో బాబాని రప్పించుకున్నారే అన్నారు. చూడండి, మనం అనుకుంటాం మనం వెళ్ళామని. భక్తి ఉన్నవాడు ఎలా మాట్లాడతారంటే బాబాను రప్పించుకున్నారంటాడు. బాలాబాట ఏమంటున్నాడు? చివరికి ఎలాగోలా నిన్ను రప్పించుకున్నారే బాబా ఇక్కడికి అంటే వారి అనుమతి లేకపోతే అడుగు పెడతాం సాధ్యమే కాదు. దీని కదండి లోపల మనసులో ఆలోచన చేసింది. అంటే ఆ ఆలోచనకి ఆధారమైన స్ఫురణ ఇవ్వకపోయినా కానీ షిరిడీ వెళ్ళాలన్న తలంపు నీకు వచ్చిందంటేనే అక్కడి నుంచి పిలుపు వచ్చిందని. ఆయన అనుమతి లేకుండా మరి ఎంతకాలం నీదే అయితే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదే. అది కాకుండా ఇక్కడ మన మాస్టర్ గారు చెప్పినట్టు మనం ఎవరికైనా భగవంతుడికి, గురువుకి దక్షిణ సమర్పించాలని ఒక ఆలోచన చేస్తే ఆ రోజు నుంచే అది ఆయన పరమైపోతుందంట.
ఇవ్వకపోవటం లేకపోతే ఆయన సొత్తుని దొంగిలించిన దోషమే వస్తుందట. ఎందుకు బాబా అడిగి తీసుకుంటున్నారు? ఆయన పోయి డబ్బులు తీసుకొని మళ్ళాగా బ్యాంకులో వేసుకొని తర్వాత ఖర్చు పెట్టుకుందాంలే అనుకుంటున్నారా? లేకపోతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? తీసుకునే మళ్ళీ ఎవరికి ఎంత ఇస్తున్నారో కూడా చూడకుండా మళ్ళీ అందరికీ పనిచేసి సాయంత్రం జోబులు ఖాళీ చేసుకునేవారట. ఆ రోజుల్లో రోజుకి 500 రూపాయలు దక్షిణ వస్తా ఉంటే బాబా మొత్తం పనిచేసి అందరికీ మళ్ళీ సాయంత్రం ఖాళీ జోబులతో లోపలికి వెళ్ళేవారట. మనమైతే ఏం చేస్తాం? దాచిపెట్టుకుంటాం, జాగ్రత్త చేస్తాం. కానీ అలా కాదు. మరి అలా కానివాడు కూడా ఎందుకు అడుగుతున్నాడు? దాచుకునేవాడు అడిగాడంటే పోనీ దాని మీద ప్రీతి ఉంది కాబట్టి అడిగాడు అనుకుంటాం. మరి బాబా ఎందుకు అడుగుతున్నారు అంటే మనల్ని ఆ రుణం నుంచి విముక్తిని చేస్తూ ఉన్నారు. ఏ రోజైతే ఏ క్షణంలో అయితే మనం ఇది బాబాకి సమర్పించాలి అని అనుకున్నామో అది ఆయనకి సంబంధించింది. ఇవ్వకపోవటం వల్ల ఆయనదైన వస్తువుని మనం దొంగిలించిన ఇదే వస్తుంది అన్నారు. అందుకే ₹2 దాచిపెట్టినందుకు ఎంతటి తీవ్రమైన ఫలితం దక్కింది శ్యామకి. బాబా సర్వజ్ఞతని పరీక్షించాలనుకున్నాడు. తీసుకువెళ్ళి బాబాతో అంటున్నారు, నా ₹2 పోయి ఎంతో కాలం అయింది, నేను ఎవరికి చెప్పుకోలేదే అంటున్నారు. బాబా ₹2 అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష అన్నారు. అంటే బాబాకి మనం రూపాయే ఇస్తామని అనుకున్నా కానీ ఆయన ఏమన్నారు? నేను పేద ఫకీర్ని, ఆ రూపాయి నాకు ఎంతో విలువైంది అంటున్నారు. అందుకని అలాంటి దోషం నుంచి కూడా ఆయనే మనని మళ్ళీ రుణముక్తులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ₹2 ఇవ్వాలని తలంపు పెట్టుకొని అక్కడికి వచ్చి ఒకటిస్తే ఆయన ఏదో వాడుకోవడానికో దాన్ని కొనుక్కోవడానికే కాదు, మనల్ని ఆ దోషంలో నుంచి ఆ రుణం నుంచి విముక్తులు చేస్తూ ఉన్నారనమాట. అందుకని అడిగి తీసుకుంటారు. మనుషులు ఎంత మోసగాళ్ళు అంటూ ఉన్నారు. పైగా ఆయన సర్వజ్ఞత ఎలా ఉంది? ₹2 ఇస్తాం బాబా అని చెప్పలేదు. అక్కడ అనుకున్నారు వాళ్ళు. ఎక్కడ అనుకుంటున్నా, మనం ఎక్కడ కూర్చున్నా మన మనసులో చేసే ఆలోచన ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. మనలో ఉండి మనల్ని నడిపించే శక్తే సాయి. ఆయనకి వాడి బాబాకి ఎలా తెలుసుంటుంది? ఎవరైనా మెసేజ్ పెట్టుంటారా? అంటే మనలోనే ఉండి తెలుసుకుంటున్నారు. మన ఉనికికే కారణం ఆయన. కనుక ఇవి ఎంతో కీలకమైన విషయాలు అనమాట. మనకి మాస్టర్ గారు చెప్తే తప్పించి అందుకు మనది ఆయనదైన వస్తువుని మనం దొంగిలించినట్టు అంట. అంతేకాకుండా ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు వాళ్ళ నోట్లోంచి వస్తాయి? ఎవరికైతే నిజమైన భక్తి ఉంటుందో, నేను చేస్తున్నాను అనే కర్తృత్వం అహంకారం తగ్గుతుందో వాళ్ళ నుంచి ఎలా వస్తాయంటే బాబా నన్ను పిలిపించుకున్నారు, లేకపోతే ఆయన అవకాశం ఇకపోతే నేను ఎక్కడ రాగలను అని నోటి మాటగా కాక నిజమైన అనుభూతిగా చెప్తారు. చాలా మంది ఎలా ఉంటుందంటే నోటి మాటగా చెప్పడం అలవాటు, అంతా బాబా దయండి, అంతా బాబా దయండి అంటూ ఉంటారు. ఏం జరిగినా అలా అనగలగాలి. అందుకని అక్కడికి వెళ్ళి అక్కడ వాడే దగ్గర వేప చెట్టు కూడా ఉంది, ప్రదక్షిణ చేసుకో అన్నారట. మేము అలాగే చేసాం. అప్పుడు అక్కడ బాలా సాహెబ్ ఉన్నారు. అతను మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి చివరికి ఎలాగో బాబా నిన్ను రప్పించుకున్నారే అన్నాడు. తర్వాత కొంత సమయం సంతోషంగా గడిపి బాబా అనుమతితో మేము కూపర్గాం తిరిగి వచ్చేసాం. అదే సంవత్సరం డిసెంబర్లో క్రిస్మస్ సెలవులకు నేను సకుటుంబంగా ఖాండేష్ వెళ్ళవలసి ఉన్నది. మా వాళ్ళందరూ దారిలో సాయిబాబాను దర్శించుకోవాలని కోరారు. మేము కోపార్గాం చేరి మిరీకర్ ఇంట్లో బస్ చేశాం. మేము షిరిడి వెళ్ళదలిచామని చెప్పగా అతడే మాకు టాంగా ఏర్పాటు చేశాడు. బాబాను దర్శించి భోజనానికి మళ్ళీ ఇక్కడికి రండి అన్నాడు. మిరీకర్ ఏం చెప్పాడంటే, మీరు టాంగా ఏర్పాటు చేసి మీరు వెళ్ళి బాబాను దర్శించుకొని భోజనానికి మళ్ళీ ఇక్కడికి రండి అని చెప్పారట. మా జట్కా షిరిడిలో ప్రవేశించే సమయానికి బాబా లెండీకి వెళ్తూ మాకు ఎదురయ్యారు. మేమందరము బండ్లు దిగి ఆయనకు నమస్కరించుకున్నాం. ఆయన, మీరంతా గ్రామంలోకి వెళ్ళండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అన్నారు. బాబానేమో వీళ్ళకి లెండీకి వెళ్తూ ఎదురయ్యారట. బాబా లెండీకి వెళ్తూ ఎదురయ్యారు. వీళ్ళు లోపలికి బండి మీద వస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, మీరంతా గ్రామంలోకి వెళ్ళండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అన్నారు. మేము బాటేయిలు చేరేసరికి అక్కడ దాసగను శ్యామ ఉన్నారు. కొంతసేపు అయ్యాక అందరం కలిసి మసీదుకి వెళ్ళాం. నేను పండ్లు బాబాకు సమర్పించాను. షేరాను పండ్లు బాబాకు సమర్పించాను. ఆయన ఒక బత్తాయి పండు తీసుకొని మాకు కొంచెం ప్రసాదం ఇచ్చి మిగిలింది అందరికీ పంచారు. ఆ తర్వాత మా అందరినీ కొద్ది రోజులు షిరిడిలో ఉండవలసిందిగా పాటే కోరాడు. మరలా బాబాను దర్శించినప్పుడు ఆయన మాకు ఊది ఇచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ ఉండాలా లేక వెళ్ళిపోవాలా అని బాబా అడిగాడు. బాటనేమో వీళ్ళని మీరు ఇంకొన్నాళ్ళు షిరిడిలో ఉండండి అని అడిగారు కదా. అందుకని ఇక్కడికి రాగానే బాబా వాళ్ళకి ప్రసాదం ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత శ్యామతో అంటూ ఉన్నారట, శ్యామ వీళ్ళందరూ ఇక్కడ ఉండాలా లేక వెళ్ళిపోవాలా అని బాబాని అడిగాడు. అని బాబాను అడిగితే
శ్యామ అడిగితే అప్పుడు బాబా అన్నారు, అరే వాడు భార్య పిల్లలతో వచ్చాడు, ఉపాహారం మాత్రం చేసి వెళ్ళమను. పాపం అక్కడ సాహెబ్ వీళ్ళ కోసం వేచి ఉండి వీరిని చూస్తూ ఉంటాడు అన్నారు. అంటే అక్కడ ఏం చెప్పాడు ఆయన, మీరు వెళ్ళి బాబాని దర్శించుకొని రండి అని అడిగారు కదా. ఇట్లా శ్యామ అడిగారు, వీళ్ళందరూ ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అంటే బాబా అంటున్నారు, వాడు భార్య పిల్లలతో వచ్చాడు, ఉపాహారం మాత్రం చేసి వెళ్ళమను. పాపం అక్కడ మిలికర్ సాహెబ్ వీళ్ళ కోసం వేచి ఉండి వీధిని చూస్తూ ఉంటాడు. అంటే వీళ్ళ కోసం ఎదురు చూస్తూ రోడ్డు మీద చూస్తూ ఉంటాడు, వస్తున్నారా లేదా అని అన్నారు. మిలికర్ గురించి బాబా ఎప్పుడు సాహెబ్ అని వ్యవహరిస్తాడని తర్వాత తెలిసింది. సాహెబ్ అని బాబా ఎవరిని అంటారని. బాబా సర్వజ్ఞుని తెలిసింది. ఇంతలో మరో వ్యక్తి మసీదులోకి వచ్చి ఒక మూల కూర్చున్నాడు. భక్తులు ఇచ్చిన ప్రసాదం అందరికీ పంచుతూ ఆ వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి ప్రసాదం ఇచ్చారు బాబా. ఇట్లా మాటలు జరుగుతున్నప్పుడు ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చారట. వచ్చి మసీదులోకి వచ్చి ఒక మూలన కూర్చున్నాడు. భక్తులకి ఇచ్చిన ప్రసాదం అందరికీ పంచుతూ ఆ వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి ప్రసాదం ఇచ్చారు బాబా. మరొక వ్యక్తికి ఊది మాత్రం ఇచ్చారు కానీ ఆశీర్వదించలేదు. ఇంతలో ఆయన ఒక ముస్లింను ఫాతిహా చదవమన్నారు. ఆయన ఏది ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు. అంటే ఒకళ్ళనేమో పిలిచి ప్రసాదం ఇచ్చారు, ఒకళ్ళకేమో ఊది మాత్రమే ఇచ్చారు, ఒకళ్ళని ఆశీర్వదించలేదు. ఇట్లా అక్టోబర్ 1910లో నేను ఒక ముఖ్యమైన ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళవలసి ఉన్నది. ఒక గురువారం నాడు నేను కోపర్గానో దిగి బాబా దర్శనం చేసుకొని బొంబాయి వెళ్ళాలనుకున్నాను. ఒక మిత్రుడికి ఈ సంగతి తెలిసి నేను తప్పక మన్మాడ్లో ఒకరోజు అతనితో గడిపి వెళ్ళాలని జాబు రాశాడు. అంటే ఇతనేమో అర్జెంట్ పని మీద బొంబాయి వెళ్ళవలసి ఉంది, ముఖ్యమైన పని మీద. ఒక గురువారం కోపర్గానో దిగి బాబా దర్శనం చేసుకొని బొంబాయి వెళ్ళాలనుకున్నాను. దారిలో ముందు బాబా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఈ సంగతి మిత్రుడు ఏమన్నాడు, నువ్వు ముందు మన్మాడ్లో దిగి తనతో పాటు అంటే తన దగ్గర ఒక రోజు ఉండమంటున్నాడు. ఒకరోజు గడిపి వెళ్ళాలని జాబ్ రాశాడు. నువ్వు ఇట్లాగా వస్తున్నావు, నా దగ్గర ఒక రోజు ఉండి వెళ్ళని చెప్పి మిత్రుడు జాబ్ రాశాడు. నేను అనుకున్న ప్రకారం షిరిడి చేరి సాయికి నమస్కరించగానే ఆయన ఇతని ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, ఇతను ఇప్పుడు చాలా ఖర్చుల్లో ఉన్నాడు అన్నారు. భోజనం అయ్యాక ఆయన వద్ద సెలవు తీసుకోవడానికి మరలా దర్శించాను. శుక్రవారం రాత్రి మన్మాడ్లో మిత్రుని వద్ద ఆగి మర్నాడు బొంబాయి వెళ్ళాలని నా సంకల్పం. అలా అనుకోగానే ఆయన నా కేసు చూసి, ఏమంత తొందర, అతను అక్కడ లేడు అన్నారు. ముందు మిత్రుడేమో నువ్వు బాబా దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడికి వచ్చి నా దగ్గర ఉండి ఒకరోజు నా దగ్గర గడిపి వెళ్ళమన్నారు. సరే ఇతను బాబా దగ్గర సెలవు తీసుకొని అంటే మనసులో సంకల్పం ఇంకా మిత్రుడి దగ్గరికి వెళ్ళి వెళ్దాం అనుకున్నాడు కదా. బాబా దగ్గర సెలవు కోసం వెళ్ళి మనసులో అనుకుంటూ ఉన్నాడట, ఇట్లా దారిలో ఒక రోజు వాడితో గడిపి వెళ్దామని అనుకుంటే బాబా వెంటనే ఇతను మనసులో అనుకుంటే బాబా నా కేసు చూసి ఇలా అంటూ ఉన్నారు, ఏమంత తొందర, అతను అక్కడ లేడు అన్నారు. నాకేం అర్థం కాలేదు. మరి ఇతనికి తెలియదు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, బాబా ఎవరి గురించి చెప్తున్నారు. కానీ ఆ పూటకు ఆగిపోయాను. బాబా మాటలకు అర్థమేమో తర్వాత తెలిసింది. కలెక్టర్ వద్ద నుండి టెలిగ్రామ్ రావడం వల్ల మన్మాడ్లో నా మిత్రుడు అకస్మాత్తుగా నాసిక్ వెళ్ళాడు. నేను తప్పక శుక్రవారం బొంబాయి చేరి సోమవారం వరకు అక్కడ ఉండవలసి ఉన్నది. కానీ బాబా నీవు ఆదివారం వరకు బయలుదేరవద్దు అన్నారు. నేను ప్రయాణం మానుకున్నాను. ఎప్పుడైనా గురువు ఒక మాట చెప్తే దాని గురించి మళ్ళీ మనం అటు ఇటు ఆలోచన చేయకూడదు. లేదండి వాడిని కలుస్తానని పెట్టుకున్నాను, లేకపోతే ఆఫీస్లో పని పెట్టుకున్నాను, లేకపోతే వాళ్ళకి ముందే మాట ఇచ్చాను. గురువు మాట ముందు ఇక ఇవన్నీ ఏమీ పనిచేయవు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. కనుక ఇతను గట్టిగా బాబా ఆదివారం వరకు ఉండు, అంతవరకు వెళ్ళొద్దన్నారు కదా. ఇక అతను వారు మాట్లాడకుండా ప్రయాణం మానుకున్నాడట. ఆ తర్వాత నేను నూల్కర్ దీక్షిత్ కలిసి పొలాల్లోకి బహిర్దేశానికని వెళ్తూ ఉన్నాం. అప్పుడు వారిద్దరూ, నీకు బాబాపై విశ్వాసం ఉన్నదా, ఆయన నేను ఇప్పుడు బొంబాయి వెళ్ళటానికి అనుమతించలేదు కదా, నీకు అత్యవసరమైన పని ఉన్నది కదా, మరి దాని సంగతి ఏం చేయదలుచుకున్నావు అన్నారు. చూడండి, వీళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటే వీళ్ళకి అనుమానం వచ్చింది. అంటే నీకు అసలు బాబా మీద నమ్మకం కలిగిందా, నీకేమో అర్జెంట్ పని ఉంది అంటున్నావు, కానీ బాబానేమో నేను అక్కడికి వెళ్ళొద్దు అన్నారు, మరి నీకు దాని సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. అంటే నాకు బాబాపై పూర్తి విశ్వాసం ఉన్నది, ఆయన నా మంచి కోసమే నన్ను ఆపారనుకుంటున్నాను అన్నాను. తర్వాత నేను మసీదులో కూర్చున్నప్పుడు బాబాతో శ్యామ, దేవా బొంబాయిలో అతనికి అవసరమైన పని ఉన్నది కదా,
అతడు వెళ్ళడానికి మీరు అనుమతించరేమి అన్నాడు. బాబా అంటున్నారు, వాడేమన్నా నీ ఇంటికి వచ్చాడా? చూడండి బాబా మాట ఎట్లా ఉంటాయో. అంటే ఆయనేమో సర్వజ్ఞుడు. ఆయనకి ఇప్పుడు పక్కనే ఉన్నా కానీ బాబా చెప్పింది మనం చెప్పేది మనం కూడా చెప్దాం అనుకుని ఇట్లానే ఉంటుంది అనమాట. బాబా శ్యామ అంటున్నాడు, ఆయనకి పాపం బొంబాయిలో పనింది కదా, మీరు అతన్ని వెళ్ళడానికి అనుమతించట్లేదు ఏంటి అంటే, బాబా అన్నారట, వాడేమన్నా నీ ఇంటికి వచ్చాడా, ఆ సంగతి నీకెందుకు అని నా వైపు తిరిగి నీవేమీ ఆందోళన పడకు అన్నారు. అంటే ఇతనికి విశ్వాసం కలిగి ఉంటూ ఉన్నాడు, కానీ ఎక్కడన్నా ఒకవాడు మళ్ళీ ఆందోళన పడుతున్నాడు. ఎందుకంటే పక్క నుంచి వీళ్ళు కదిలిస్తూ ఉన్నారు కదా, నీకు విశ్వాసం కుదిరిందా, నీకు అక్కడ పని ఉంది కదా, ఇవన్నీ. అంటే అందుకని బాబా ఈ తిరిగి చెప్తున్నారట, అతని వైపు తిరిగి నీవేమీ ఆందోళన పడకు అన్నారు. అలానే శుక్రవారం నుండి మంగళవారం వరకు గడిచింది. నాటి సాయంత్రం నేను నమస్కరించగానే బాబా నా శిరస్సు నిమిరి, నువ్వు ఊది తీసుకుని వెళ్ళదలుచుకుంటే ఇక వెళ్ళవచ్చు అన్నారు. వాడి ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. అక్కడికి వెళ్తే మిత్రుడు లేకపోతే బాధపడేవాడు. దారి మధ్యలో ఈ రోజులాగా వసతులు ఉండవు కదా, మిత్రుడి ఇంటికి వెళ్తే మిత్రుడి ఇంట్లో ఉండాలి తప్పించి రోడ్డు మీద ఉండలేడు కదా. పాత రోజుల్లో ఇప్పుడులాగా అక్కడంతా హోటల్స్ లేకపోతే రెస్టారెంట్లు లాడ్జ్లు ఇవేమి ఉండవు, ఏర్పాట్లు చేసుకోవాలి, వెళ్ళాలి. అట్లా బాబా మాట విన్నందుకు అతనికి మేలు జరిగింది. పైగా వెళ్ళేప్పుడు బాబా చూడండి ఎంత అనుగ్రహించారో. బాబా నా శిరస్సు నిమిరి, నువ్వు ఊది తీసుకుని వెళ్ళదలుచుకుంటే ఇక వెళ్ళవచ్చు అన్నారు. నేను ఊది ఆయన చేతిలోకి ఇస్తే అది నా నొసట ఆయనే పెట్టారు. నేను లేచి మసీదు నుంచి ఒక మెట్టు దిగానా లేదో ఆయన, నీవు ఈ రోజు వెళ్ళవద్దు, కాలంతా నొప్పిగా ఉన్నది, రేపు వెళ్ళు అన్నారు. మళ్ళీ బాబా చెప్తూ ఉన్నారు, ముందేమో నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు అని చెప్పి ఊది ఇచ్చారట. ఊది ఇస్తే మళ్ళీ బాబాకి ఇస్తే బాబా ఇతనికి ఊది పెట్టి తర్వాత ఇతను లేచి వెళ్తూ ఉంటే అట్లా ఒక మసీదు పెట్టి ఒక్కటి దిగారో లేదో వెంటనే నీవు ఈరోజు వెళ్ళవద్దు, కాలంతా నొప్పిగా ఉన్నది, రేపు వెళ్ళు అన్నారు. నేను మళ్ళీ ఆయన చెంత పాదాలు ఒత్తుతూ కూర్చున్నాను. అంటే మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన, అలాంటి అవకాశం కలిగితే మనకి ఎప్పుడైనా సరే గురువు మాట చెప్పిన తర్వాత మరి ఆలోచన మనం చేయకూడదు. అదేంటి బాబా ముందు వెళ్ళమన్నారు, ఇప్పుడేం మళ్ళీ వద్దంటున్నారు, ఆయనకి స్థిరంగా చెప్పడం జాత కాదా, ఇలాంటి పిచ్చి ఆలోచన కూడా చేయకూడదు. నాకు ఇంకా పని ఉంది, మనకి మెట్టు దిగిన తర్వాత ఏం జరగబోతుందో మనకి తెలియదు. అట్లాంటిది మనం ఏమనుకుంటూ ఉంటాం, అన్ని మనం ప్లాన్ చేసేసుకున్నాం, అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం అని మనం ఏదో అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ సర్వజ్ఞుడు ఆయన, మరి వచ్చేప్పుడు కూడా లాంతరు తెచ్చుకో, నీకు పలానా చోట ఆ దొంగ ఎదురవుతాడు అంటున్నారు. అంటే అది ఆ కుమ్మరివాడి తల దగ్గర పాము ఉంటుంది అన్నారు. ఇట్లా ఎంత మైన్యూట్ లెవెల్ డీటెయిల్స్ అంటే, వెళ్ళే దారిలో ఏ రాయి దగ్గర, ఏ మలుపు దగ్గర, ఏ సందు దగ్గర నీకు పాము ఎదురవుతుందో చెప్పేవారు. జరగబోయేది ఎలా చెప్తున్నారు, ఇంకా పాము అక్కడికి రాలేదు కదా, అక్కడికి వచ్చి అక్కడ ఉంటే అది అక్కడికి వచ్చిందని చెప్పడం కాదు, ఇవి అసలు ఇంకా ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు ఆ సినారియో. కానీ బాబా చెప్పే మాటలు ఎలా ఉన్నాయి అంటే, ఎంత జరగబోయే ప్రతి ఒక్కటి కూడా అంత మైన్యూట్ లెవెల్ డీటెయిల్గా పర్ఫెక్షన్గా చెప్పేవారు. విన్నవాడికి మేలు జరుగుతుంది. లేదనుకోండి ఆ చీకట్లో పాము మీద కాలేస్తే ఏమయ్యేది, అది కలుస్తుంది. కనుక బాబా అన్నారు, నువ్వు ఈరోజు వెళ్ళొద్దు, కాలంతో నొప్పిగా ఉన్నది, రేపు వెళ్ళు అన్నారు. నేను మళ్ళీ ఆయన చెంత పాదాలు ఒత్తుతూ కూర్చున్నాను. తర్వాత సాటేవాడలో మేమంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఒకనాటి రాత్రి తాతాసాహెబ్ చిలిం సిద్ధం చేసి పొగ త్రాగని ఆరంభించాడు. అది చూసి నేను, నీకు ఈ చిలిం గుట్టం ఎక్కడిది అని అడిగితే తనకు బాబా ఇచ్చారని చెప్పాడు. అయితే ఇది సాయి ప్రసాదంగా నాకు ఇవ్వన్నాను. ఇదెందుకు, నీకు కావాలంటే బాబాని అడిగి తీసుకో అన్నారు. నేను అనుకున్నాను, ఇక్కడ ఎట్లాగో బాబా ఇచ్చారంటున్నాడు, సరే బాబా ప్రసాదంగా నాకు ఇవ్వు అంటే, ఇదెందుకు, నువ్వు కావాలంటే బాబానే అడుగు అని బాబాని అడిగి తీసుకో అని అడుగుతాను. మరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో నేను మసీదుకి వెళ్ళి కూర్చున్నాను. బాబా నా కేసు చూసి వెంటనే ఆ ప్రక్కగా వెళ్తున్న కుమ్మరిని పిలిచి, నాకు వెంటనే చిలుం గొట్టాలు కావాలి అన్నారు. చూడండి ఎంతటి సర్వజ్ఞత, ఎంతటి ప్రేమ అంటే, అతను ప్రసాదంగా తీసుకోవాలనుకున్నాడు, బాబా ఇచ్చింది, బాబాకి చెప్పలేదు. తర్వాత రోజు వెళ్తే ఆ పక్కన వెళ్తున్న కుమ్మరిని పిలిచి, నాకు అర్జెంటుగా 2 చిలుం గొట్టాలు కావాలి అన్నారట. అతను వెళ్ళగానే బాబా, శ్యామ మసీదులో ఆ మూలనున్న 2 చిలుం గొట్టాలు ఇవ్వు అని వాటిని తీసుకొని అటు ఇటు తిప్పి చూచి వాటిని నాకు ఇచ్చి, వీటిని నా ప్రసాదంగా దాచుకో అన్నారు. నేను అడగకనే. నేను కోరినది 1 చిలుం గొట్టమైతే ఆయన 2 ప్రసాదించడం చూచి ఆశ్చర్యపోయాను. మరోరోజు అంటే బుధవారం తెల్లవారుజామున నాకు కల వచ్చింది. నేను ఇంటి వద్ద ఉన్నాను. 1.5 సంవత్సరాల వయసు గల
నా పాప నన్ను పిలుస్తూ ఉన్నది. నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని సామాను సర్దుకొని బాబా వద్దకు మసీదుకు పెడుతూ ఉంటే దీక్షిత్ నూన్కల్ నన్ను చూసి నవ్వుతూ, ఏంటి సామానంతా సర్ది మంచి దుస్తులు వేసుకున్నావు, నీవు ప్రయాణం అవడానికి బాబా అనుమతించకపోతే ఏం చేస్తావు అన్నారు. సరే ఇతనికి కల వచ్చిందట పాప తను పిలుస్తూ ఉన్నట్లుగా. అందుకని ఇతను ఏం చేశాడు, సామాన్లన్నీ సర్దుకొని మంచి బట్టలు వేసుకొని బాబా దగ్గర సెలవు తీసుకోవడం, ప్రయాణానికి సెలవు కోసం అనుమతి కోసం అడుగుదానికి వెళ్తూ ఉన్నాడట. ఈ మధ్యలో వీళ్ళు కనపడి అంటున్నారు, ఎవరు దీక్షిత్ నూలుకర్లు నన్ను చూసి నవ్వుతూ, ఏంటి సామానంతా సర్ది మంచి దుస్తులు వేసుకున్నావు, నీవు ప్రయాణం అవడానికి కనుక బాబా అనుమతించకపోతే ఏం చేస్తావు అన్నారు. నాకు వచ్చిన స్వప్నం దృష్ట్యా ఆయన అనుమతిస్తారని నాకు తెలుసని చెప్పాను. సరిగ్గా 8 గంటలకు అందరము మసీదు చేరాం. ఆ సమయంలో బాబా తీవ్రమైన కోపంతో మసీదు ముంగిట పెద్దగా కేకలేస్తూ తిడుతూ అటు ఇటు తిరుగుతున్నారు. వీళ్ళందరూ కలిసి 8కి వెళ్ళారట. మసీదుకి వెళ్తే బాబా ఎలా ఉన్నారంటే, బాబా ఆ మసీదు ముంగిట తీవ్రమైన కోపంతో పెద్దగా కేకలేస్తూ తిడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మేము నివ్వెరపోయి అక్కడే నిలబడ్డాం. ఆయన కొద్దిసేపటికి శాంతించి తమ ఆసనంపై కూర్చున్నారు. మేము మసీదు ప్రవేశించి నమస్కరించగానే ఆయన నాతో, ఊది తీసుకుని త్వరగా బయలుదేరు, నీ బిడ్డ నీ కోసం ఎదురు చూస్తున్నది అన్నారు. చూడండి ఎంతటి అద్భుతం అంటే, మహర్షి గారు అంటారు, సాయి అంటే కేవలం మనం చూసే ఫ్రేమ్లో ఉండే ఆయన కాదట. ఎలాంటి స్థితుల్లో, ఎలాంటి మన స్వప్న స్థితిలో మనకి అంటే 3 స్థితుల్లో నుంచి కూడా ఆయన చూస్తూ ఉంటారు. పైగా ఆ పై స్థితిలో కూడా ఉంటారట. ఒక పక్క నుంచి మాట్లాడుతూ మనతో ఉంటారట. అదే సమయంలో మన స్వప్న స్థితిలోనూ లేకపోతే ఇంకొక దానిలోనూ ఉంటారట. బాబా దగ్గరికొచ్చి రాగానే కపార్దే గురించి వాడేంటి అంటే, వాడు నిద్రపోతున్నాడు బాబా అన్నారట. సరే మీరు ఉండండి, నేను లేపుతానులే వాడిని అన్నారట. ఈ సమయం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అతడు అక్కడ స్వప్నం నిద్రపోతూ ఉంటే అతడు స్వప్నంలో కనిపిస్తున్నారు బాబా. కనిపించి లేపి పిలుస్తూ ఉన్నారు. అమ్మ నేను నీతో పాటు వస్తానని చెప్పి బాబా అంటూ ఉన్నారు. రైల్లో ఆవిడ వెళ్తూ ఉంది, ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. షిరిడీలో ఇక్కడ మసీదులో కూర్చొనే ఉన్నారు. అక్కడ మళ్ళీ ఆవిడ భర్తకి బాబా కనపడి, ఇదిగో నా తల్లిని ఎందుకు అశ్రద్ధ చేస్తూ ఉన్నావు, ఇప్పుడు రైల్లో వస్తుంది అని చెప్పి అతని స్వప్నంలో చెప్తూ ఉన్నారు. అంటే ఒకే సమయంలో డిఫరెంట్ ఎగ్జిస్టెన్స్ లెవెల్స్లో బాబా ఉంటారు. మనకు అనిపిస్తుంది బాబా అంటే రూపం ఇదేంటి, ఆయన ఎప్పుడో విడిపోయారు కదా, ఇప్పుడు పూజ చేసుకుంటే మనకేం వస్తుంది అని. అంటే ఆయన భౌతికంగా ఉన్న రోజున కూడా ఆయన ఎప్పుడు శరీరానికి పరిమితంగా లేనే లేరు. అందుకే అన్నారు, షిరిడిలో ఉన్న 5.5 అడుగుల శరీరమే సాయి అనుకుంటే మీరు సాయిని చూడనట్లే. ఒకే సమయంలో నిద్రావస్థలో ఉన్నవాడికి స్వప్నంలో చెప్తూ ఉన్నారు, ఎదురుగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి, రైల్లో వెళ్తూ ఉన్న వాళ్ళకి వాళ్ళతో పాటు వెళ్తూ ఉన్నారు. అంటే ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ కూడా ఒక్కటి కూడా ప్రకటన కాని విషయాలనే ఆయన స్వప్నంలో స్వప్నం బాబాకి తెలియకుండా ఉంటుందా? మనకే స్వప్నం వచ్చింది ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది? స్వప్నం గురించి అతను చెప్పలేదు. మనం అంటూ వేరుగా ఉండగలవా సాయిలో కాకుండా? మన సముద్రంలో ఉండే నీటి బొట్టులో మనం ఏమనుకుంటున్నాం, ఏ బొట్టు కాబట్టి నువ్వు వేరనుకుంది అనుకోండి, అది వేరనుకుంటే ఎక్కడుంది? సముద్రం నీళ్ళలోనే ఉందా? సాయి అనే చైతన్యంలోనే మనం ఉన్న, మన వ్యక్తిగత అనుభవాల దృష్ట్యా మనకున్న ఆలోచనలు, మనకున్న అజ్ఞానం వల్ల నేను ఈ శరీరానికి పరిమితం, నా ఆలోచనలు నాకే పరిమితం అనే భావంలో అలాంటి అనుభవంలో జీవిస్తున్నాం. దానిలో నుంచి బయటకు రావడం కోసమే ఈ ఆధ్యాత్మికత. ఈ మొత్తం నేను కేవలం ఈ శరీరం కాదు అన్న అటువంటి అనుభవంతో, వేరు అన్న భావం నుంచి మనం బయటకు వచ్చేసి ఉన్నదంతా పరమాత్మ చైతన్యమే, అదే చైతన్యం నాలో ఉంది, అంతటా ఉంది, అన్ని రూపాల్లో ఉంది అని అనుభవంతో జీవించటమే. అంతటా పరమేశ్వరుడు చూడటం అంటే అలాంటి అనుభవంతో మనం ఇండివిజువల్గా ఉన్నాము, మన ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ వేరుగా ఉన్నాయి అనే దాని నుంచి అంతటా ఆయనే ఉన్నారని మహాత్ముని దేన్నైతే దర్శించారో అది ఇవ్వటానికే బాబా సిద్ధంగా ఉన్నారు. అందుకనే బాబా ఇక్కడ ఇతనికి వచ్చిన స్వప్నం గురించి చెప్తూ ఉన్నారు. స్వప్నం గురించి చెప్తూ ఏమన్నారు, ఊది తీసుకొని త్వరగా బయలుదేరు. పైగా వీళ్ళే వచ్చేటప్పుడు బాబా మీకు అనుమతిస్తారా అంటే అతను ఎంత నమ్మకంగా చెప్పాడు. బాబా ఈసారి నాకెందుకో నాకు వచ్చిన స్వప్నం దృష్ట్యా బాబా అనుమతిస్తారని నాకు అనిపిస్తుంది అని అన్నారు. పైగా బాబా అక్కడికి వెళ్ళేసరికేనేమో ఎంతో కోపంతో కేకలేస్తూ ఏదో అరుస్తూ ఉన్నారు. కొంచెంసేపటికి శాంతించిన తర్వాత వీడు వెళ్ళి నమస్కరిస్తే బాబా అన్నారు, ఊది తీసుకొని త్వరగా బయలుదేరు, నీ బిడ్డ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ కాకా తాత్య వట్టి వెధవలు, నిన్ను భోంచేసి బయలుదేరమని వాళ్ళు పట్టుబడతారు, నీవు వాళ్ళ మాటలు వినక వెంటనే బయలుదేరు అని చెప్పి శ్యామతో నీవు కోపార్కం వరకు తోడుగా వెళ్ళు అన్నారు.
నేను బాబాని చివరిసారిగా 1916లో దర్శనం చేసుకున్నాను. చూడండి ఎంతటి ప్రేమ. అసలు ఇతనికి మొదట రావడానికి ఆసక్తే లేదు. బాలాబాటే చెప్తే ఎట్లాగో చివరికి వెళ్తానంటూ ఉన్నాడు కానీ వెళ్ళలా. కానీ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ప్రేరణ కలిగి అక్కడికి వెళ్ళగలిగాడు. వెళ్ళిన తర్వాత కానీ బాబా దగ్గర ఎంత అనుగ్రహం పొందగలిగాడు అంటే ఆయన ప్రేమకి ఒక లిమిటే ఉండదన్నమాట. అలాగే శ్రీమతి కాశీబాయి, కామధేనువు, కల్పవృక్షం, చింతామణుల కంటే కూడా సద్గురువు అధికుడని శ్రీ గురుచరి చెప్తుంది. కామధేనువు, కల్పవృక్షం, చింతామణుల కంటే కూడా సద్గురువు అధికమని. ఇవన్నీ ఏంటి? మన కోరికలు తీర్చేవి. మనకి అంతా మన జీవితం అంతా కోరికలతో ఉంటుంది కాబట్టి మనకి అవే ఎక్కువగా అనిపిస్తాయి. కానీ సద్గురు అనేవాడు వాటన్నిటికంటే అధికం. కామధేనువు, కల్పవృక్షం, చింతామణుల కంటే కూడా సద్గురువు అధికుడని శ్రీ గురు చెప్తుంది. భక్తులకు ఆ మూడు ప్రసాదించగలని మాత్రమే కాక అవేవి ప్రసాదించలేని అతీత శక్తిని కూడా ఆయన ప్రసాదించగలగడమే ఇందుకు కారణమని చెప్తుంది. ఈ విషయం షిరిడీకి చెందిన శ్రీమతి కాశీబాయి అనే తల్లి విషయంలో మనం చూడవచ్చు. స్వతహాగా కాశీబాయి పుట్టి పెరిగింది షిరిడీలోనే. కానీ వివాహం అయ్యాక ఆమె నీఫాడ్లో తన భర్త ఇంటికి వెళ్ళింది. కాశీబాయి షిరిడీలో పుట్టి పెరిగింది కానీ పెళ్ళైన తర్వాత మాత్రం నీఫాడ్లోకి వెళ్ళవలసి వచ్చింది తన భర్తతో పాటు. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలకే ఆమె భర్త మరణించాడు. అతడు మరణించే నాటికి ఆమె గర్భవతి. తర్వాత సకాలంలో ఆమెకు మగబిడ్డ జన్మిస్తే అతనికి మాధవ్ అని పేరు పెట్టుకుంది. ఇది అద్భుతమైన కథ అన్నమాట. కాశీబాయి పుట్టి పెరిగిందేమో షిరిడీలో. పెళ్ళైన తర్వాత నీఫాడ్ అనే ఊర్లోకి తన భర్తతో వెళ్ళింది. పాపం భర్తతో కలిసి ఉంటుంటే కొద్ది సంవత్సరాలకే ఆవిడ భర్త మరణించాడు. కానీ పాపం ఆవిడ భర్త మరణించే సమయానికి ఆవిడేమో గర్భవతి. తర్వాత సకాలంలో మగబిడ్డ జన్మిస్తే అతనికి మాధవ్ అని పేరు పెట్టుకుంది. బిడ్డకు సంవత్సరం నిండాక ఆమె పుట్టింటికి తిరిగి వచ్చి షిరిడీలోనే తన తల్లిదండ్రుల దగ్గర నివసించసాగింది. అంటే ఇక్కడ భర్త లేడు కాబట్టి ఇక్కడికి వచ్చేసింది, అట్లా షిరిడీకి వచ్చేసింది పుట్టింట్లో. ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కలాడితే గాని డొక్కలాడేవి కాదు. ఆమె రోజంతా పొలంలో పనిచేస్తే గాని కడుపు నిండేది కాదు. చూడండి, అంటే ఒక్కోసారి మనకు ఉన్నదాంతో మనం తృప్తిపడం కానీ ఒక్కసారి, అందుకే అంటారు మనకి పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా, ఎప్పుడు మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూడకండి. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారో ఒక పూట తినటానికి. ఇప్పుడు తింటే మళ్ళీ రెండో పూట ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకుండా, అసలు తినటానికి ఉంటుందో లేదో కూడా తెలియకుండా, రేపు ఉంటుందో లేదో కూడా తెలియకుండా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే మనం అంత ఘోరంగా పోల్చుకోమని కాదు అర్థం. మనం ఎట్లా ఉండాలంటే ఉన్నదాంతో సంతోషంగా మనకి ఈరోజు ఉండటానికి ఉంది, తినటానికి ఉంది. అయినా కానీ వెలితోనే జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఏమన్నా తెలివైన పనేనా? లేని దాన్ని ఊహించుకొని దుఃఖపడుతూ అది లేదే ఇది లేదే, ఉన్నదాన్ని అనుభవించడం చేత కావట్లేదు మనకి, ఇంకా ఏదో వస్తే అని అలా జీవించడమే దుఃఖం అన్నారు. దాని నుంచి బయటపడేయటమే ఇది. అందుకని ఆవిడ నిరుపేద కుటుంబం, రెక్కలాడితే కానీ డొక్కలాడేవి కాదు. ఆమె రోజంతా పొలాల్లో పనిచేస్తే కానీ కడుపు నిండేది కాదు. కానీ సంవత్సరం నిండిన బిడ్డను పెట్టుకొని ఆమె పనిలోకి ఎలా వెళ్ళగలదు? బిడ్డేమో చిన్నవాడు. మరి సంవత్సరం కూడా నిండిన ఆ బిడ్డను తీసుకొని వాడు పొలం పనికి ఎలా వెళ్తుంది? వాడిని ఇంట్లో విడిచిపెడితే పగలంతా చూసుకోగలవారు ఎవరూ లేరు. చివరికి ఆమెకు తోచిన ఉపాయం ఒక్కటే. ఆ ప్రకారమే ఆమె రోజు తన బిడ్డను ఉదయాన్నే మసీదుకు తీసుకువచ్చి అక్కడ ఒక మూల కూర్చోబెట్టి పొలం పనికి వెళ్ళిపోయేది. చూడండి, అసలు ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. బాబాకి చెప్పిందా, ఎవరికైనా పెట్టిందో కూడా కాదట. ఆవిడకి వేరే ఆధారం ఏమీ లేదు, ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేదు, తీసుకొని పొలం పనికి వెళ్ళలేదు. బిడ్డను తీసుకొచ్చిందట షిరిడీలో బాబా మసీదులో లోపల ఒక మూల కూర్చోబెట్టిందంట. అసలు ఒక సంవత్సరం పిల్లవాడు అక్కడ ఉంటాడా? వాడు పాకటం మొదలు పెడితే వెళ్ళిపోతాడు. కానీ పాపం ఆవిడ తోచిన ఉపాయం ఒక్కటే. ఆ ప్రకారమే రోజు తన బిడ్డను ఉదయాన్నే మసీదుకు తీసుకువచ్చి అక్కడ ఒక మూల కూర్చోబెట్టి పొలం పనికి వెళ్ళిపోయేది. సాయంత్రం పనిలోంచి వస్తూనే ఆమె మసీదుకి వెళ్ళి బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేది. ఇలా ఆమె ఎన్ని రోజులు చేసినా ఒక్కసారి కూడా ఆమెకు కానీ ఆ పసిబిడ్డకు కానీ ఎట్టి ఇబ్బంది కలగలేదు. మరి చిన్నపిల్లవాడిని వదిలేసి వాడికి ఎన్ని అవసరాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి.
అసలు వాడికి ఆకలికి వాడు ఎట్లా పెడతారనుకుని అసలు ఆ ధైర్యంతో ఎట్లా వెళ్ళింది? పెట్టిన బిడ్డ అక్కడే ఉంటాడా? వాడేమన్నా చూసుకుంటారా? వాడికి మరి పొద్దునెళ్ళి సాయంత్రం వస్తే మరి వాడికి ఆకలికి ఎట్లా చూసుకుంటారు? పోనీ ఏదో బాక్స్‌లో పెట్టించాం వాడు తింటాడు అలా కాదు కదా! అసలు ఆవిడ ధైర్యం ఏంటో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అసలు ఏ ఏర్పాట్లు చేయకుండా తీసుకువెళ్ళి బాబా దగ్గర అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే, అట్లానే పొద్దున వదిలిపెట్టి వెళ్ళేదట. మళ్ళీ సాయంత్రం పొలం నుంచి రాగానే హడావుడిగా వెళ్ళిపోయి వాడిని తెచ్చుకునేదట. కానీ ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఇన్ని రోజులు చేసినా గానీ, ఒక్కసారి కూడా ఆమెకు గానీ, ఆమె బిడ్డకు గానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. పేరుకు మాత్రమే ఆమె అతనికి తల్లి గానీ, నిజానికి అతడికి తల్లి, తండ్రి, తోడు, నీడ సాయిబాబాయే. ఎంతటి అదృష్టం ఆ బిడ్డకు. పేరుకి తల్లి ఆవిడే. బిడ్డకి జన్మనిచ్చింది ఆవిడే గానీ, నిజానికి తల్లి, తండ్రి మరి చూసుకుంటుంది ఎవరు? అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. బాబా బాక్స్‌లో వాడికి లంచ్ పెట్టాను. ఏమైనా ఆకలైతే పెట్టండి అని చెప్తుందా? లేదు. అక్కడ పెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకుంటుంది. మరి ఎవరు చూసుకుంటారా వాడిని? అంటే అందుకే మాస్టర్ గారు అంటున్నారు, నిజానికి ఆ బిడ్డకి తల్లి, తండ్రి, తోడు, నీడ అన్నీ గూడా సాయిబాబాయే. ద్వారకామాయే అతడిల్లు. చూడండి అది అదృష్టం అంటే. ద్వారకామాయే అతనిల్లు. ఎన్ని జన్మల పుణ్యం వల్లనో గానీ అతనికి అంతటి భాగ్యం లభించింది మాధవ్‌కి. ఇలా 4, 5 సంవత్సరాలు గడిచిపోయాయి. సంవత్సరం నిండని బిడ్డ దగ్గర నుంచి 4, 5 సంవత్సరాల బిడ్డ దాకా అట్లా గడిచిపోయింది. మాధవ్‌కి 5వ ఏడు వచ్చినప్పటి నుంచి బాబా అతనికి నిత్యం రూ. 1 ఇవ్వడం ఆరంభించారు. మాధవ్ కూడా తన శక్తి కొద్దీ బాబాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేవాడు. 5 ఏళ్ల పిల్లవాడట. బాబాకు సేవలు చేసేవాడట తన శక్తి కొద్దీ. బాబానేమో ఆ రోజుల్లో రూపాయి ఇచ్చేవారట. రూపాయి తక్కువ అంటే కాదు. మానవ నైజం చాలా చిత్రమైంది. మొదట కాశీబాయి తాను పొలం పని చేసుకొచ్చే వరకు తన బిడ్డకు అండ ఉంటే చాలనుకున్నది. అప్పుడున్న అవసరం అది. బిడ్డను ఎవరో ఒకరు చూసుకోవాలి. బిడ్డను చూసుకుంటే చాలు. ఎవరు చూసేవాళ్ళు ఇంట్లోనూ లేరు, ఎవరూ లేరు. పోనీ ఎక్కడైనా పెట్టే స్తోమత లేదు వేరే వాళ్ళ దగ్గర. కానీ అప్పుడు కోరికేంటి? ఎవరో ఒకరు తన బిడ్డను చూసుకుంటే చాలు అనుకున్నది. కానీ ఆమె ఆశించుకున్నా, కోరుకున్నా తమకై తామే సాయి నిత్యము తన బిడ్డకు రోజు రూపాయి ఇవ్వనారంభించగానే మానవ సహజమైన దురాశ ఆమెలో పడగబుట్టింది. అంటే మన ఆశ కూడా ఎలా ఉంటుంది? అందరిలో ఉంటుంది ఇది. ఇది ఎవరికీ ప్రత్యేకంగా కాదు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మాకిలాంటివి ఉండవండి అని అనటం కూడా అజ్ఞానమే. ఎందుకని ఆలోచన మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు. రాకుండా తెలియకుండానే వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే అలాంటి అజ్ఞానంలో ఉన్నాం కనుక. బాబా దగ్గర అక్కడ చూసుకుంటే చాలనుకుంది ఎవరో ఒకళ్ళు బిడ్డని. 5 ఏళ్ల వాడయ్యాడు. బాబా రోజు రూపాయి ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఆవిడకి దురాశ కలిగిందట. ఎందుకని? ఒకనాడు ఆమె మసీదుకి వచ్చి బాబాతో, బాబా నీవు నిత్యము కొందరికి రూ. 50, కొందరికి రూ. 30, మరికొందరికి రూ. 20 ఇలా ఉదారంగా డబ్బిస్తున్నారు కదా! నా బిడ్డ మీకు నిత్యము ఎన్నో పనులు చేసి పెడుతూ ఉన్నా కూడా వాడికి రోజుకు రూ. 1 మాత్రమే ఇస్తున్నారేమి అని అడిగింది. అంటే ప్రసాదం కూడా ఎంత ఇవ్వాలో మనమే నిర్ణయించేటట్లు. ఆయన అపార కరుణతోటి వాడిని ఎక్కడికి పోకుండా బిడ్డని 5 ఏళ్ళు వాడికి చేసుకొచ్చి అసలు అక్కడ మసీదులో ఇల్లులాగా ఉండనిచ్చి అన్ని తల్లి, తండ్రి, తోడు, నీడ ఆయనే పెంచితే ఇప్పుడు ఈవిడిచ్చి ఏమడుగుతుంది? నువ్వు వేరే వాళ్ళకి ఒకళ్ళకి 50 ఇచ్చావు, ఒకళ్ళకి 30 ఇస్తున్నావు, ఒకళ్ళకి రూ. 50 ఇస్తున్నావు, నా బిడ్డకి మాత్రం రూపాయి ఇస్తున్నావు, పైగా వాడు అన్ని సేవలు చేస్తూ ఉన్నాడు అంది. ఆమె తనకు తెలియకుండానే అవాజ్యమైన వారి అనుగ్రహాన్ని క్షుద్రమైన వేతనంగా మార్చుకుంటోంది. అంటే పనిచేసే దానికి ఇచ్చే డబ్బుల్లాగా మార్చుకుంటుంది. అంటే ఆయన ఏ కారణం లేకుండా చూపించినటువంటి ప్రేమని, ఆయన చూపించినటువంటి కరుణని ఈవిడ క్షుద్రమైన ఆలోచనతోటి వేతనంగా మార్చుకుంటుంది. ఇన్ని పనులు చేసి పెడుతున్నాడు కదా! పనికి నువ్వు రూపాయి ఇచ్చేది కనీసం రూ. 5, రూ. 10 ఇవ్వాలి కదా! మిగిలినోళ్ళకి 50 ఇస్తున్నావు, 30 వాటికలు ఇస్తున్నావు అని. బహుశా మనందరం కూడా అంతేనేమో. మాస్టర్ గారు అంటున్నారు ఆ మాట. బహుశా మనందరం కూడా అంతేనేమో. బాబా అన్నారట, అమ్మాయి నేను ఇతరులకు ఎక్కువ పైకము, నీ బిడ్డకు తక్కువ పైకము ఇస్తున్న మాట నిజమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. ఇతరులకు ఏదో ఒకనాడు పైకం ఇవ్వడం నిలిపివేస్తాను. కానీ నీ బిడ్డకు మాత్రం ఎల్లకాలం ఇస్తుంటాను. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కు కదా అన్నారు. చూడండి బాబా మామూలుగా అయితే మనమైతే కోపడతాం. ఇచ్చేది కాక మళ్ళీ అడగడానికి వచ్చావా ఇంత అంత అని. కానీ ఆయన ఎంత సౌమ్యంగా చెప్తున్నారు, అమ్మాయి నేను ఇతరులకి
ఎక్కువ పైకము నీ బిడ్డకు తక్కువ పైకము ఇస్తున్న మాట నిజమే. అసలు పైకం అనే పదమే వాడటమే అక్కడ ఇదైపోయింది. అంటే వేతనంగా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. ఇతరులకు ఏదో ఒకనాడు పైకం ఇవ్వడం నిలిపివేస్తాను. కానీ నీ బిడ్డకు మాత్రం ఎల్లకాలము ఇస్తూ ఉంటాను. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కు గదా! అన్నాడు. బాబా మాటలు కాశీబాయికి సరిగ్గా అర్థం కాలేదు. ఆవిడ పరిస్థితిని ఒక్క మాటలో చెప్పారు. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కు గదా! అన్నారు. మరి ఆవిడ నిజంగా ఎవరు దిక్కు లేరు. తనకి లేరు, తన బిడ్డను చూసుకునేవాడు లేరు. ఆయన నుంచి అంతటి సహాయం పొందింది. బిడ్డనంతా 5 ఏళ్ల వాడు పెరిగి పెద్దవాడయ్యి సాయి దగ్గర ఉండి, ఆయన సన్నిధిని అంతగా అనుభవించి సొంత ఇల్లులాగా ఉండేట్టు. ఏ లోటు లేకుండా బాబా వాడికి మరి భోజనం ఇయన్నీ తీసుకుంటే ఎట్లా? వాడికి ఎట్లా వచ్చాయి? వాడెవరు చూసుకున్నారు? ఇవేమీ ఆలోచించలా. అందరికీ డబ్బులు ఎక్కువిస్తున్నారు. నా పిల్లవాడికి తక్కువిస్తున్నారు. అంటే మాస్టర్ గారు అంటారు, ఎవరో మహాత్ములో లేకపోతే ఎవరో తలా ఒక పిడికెడు పెడుతున్నాడంట. అందరికి తీసి ఇలానే పెడుతున్నా, అందరికి ఒకే క్వాంటిటీ రాదు. వాడికి ఒక పెద్ద ముద్ద రావచ్చు, వాడికి చిన్న ముద్ద రావచ్చు. కానీ నాకంటే వాడికి ఎక్కువ వేసామని ఏడుస్తామంట మనం. ఆయన దయచేసి అందరికీ తలా ఒక ముద్ద ప్రసాదం పెడుతూ ఉంటే, మన ప్లేట్‌లో పడింది కాకుండా పక్కనోడి ప్లేట్‌లో చూస్తా ఉంటాం. మనకి ఇన్ని మెతుకులే పడ్డాయి, వాడికి ఇంకో 10 మెతుకులు ఎక్కువ పడ్డాయని. ఆయన కరుణతో ఇచ్చిన దానికి కూడా మనం మళ్ళీ పోటీకి వెళ్తాం. కానీ నీ బిడ్డకు మాత్రం ఎల్లకాలం ఇస్తూ ఉంటాను. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కు కదా అన్నారు. బాబా మాటలు కాశీబాయికి సరిగా అర్థం కాలేదు. ఎందుకని? తనకి డబ్బు పిచ్చి పట్టుంది. అప్పుడు దాకా అనిపించినటువంటి ఆయన ప్రేమ. మరి ఆవిడేం చేయలేదు కదా! ఆవిడ బిడ్డని ఎందుకు చూసుకోవాలి బాబా? ఆయన సేవ కోసం కోటీశ్వరులందరూ ఎదురుపడి అక్కడ ఎదురు చూస్తూ ఉంటే, బాబా ఈ బిడ్డకి సేవ చేయడం ఏంటి? ఆలోచిస్తే మనం. మానవ హృదయంలోని ఆశ అవాజ్యమైనటువంటి ప్రేమను గుర్తించనీయకుండా చేస్తుంది. అట్లా అంటే అన్నిటికీ కూడా ఆశే అనమాట. ఆశ, వ్యామోహం మాస్టర్ గారు చెప్పిన మాటలు. అటువంటి అవాజ్యమైన ప్రేమను గుర్తించనీయకుండా చేస్తుంది కాబోలు. తాను ఆశించినంత పైకం వెంటనే ఆయన ఇవ్వలేదని ఆమె ఆలోచించిందే గాని, నిజానికి ఆయన తన బిడ్డకిస్తున్నది తుచ్చమైన డబ్బు మాత్రమే కాదని, భక్తులను ఎల్లకాలమూ కాపాడగల ప్రసాదమని ఆమె గుర్తించలేదు. ఆయన కలవాళ్ళకి అన్నీ ఎక్కువగా ఇచ్చివేస్తున్నారని, తన వంటి దీనురాలకు అతి స్వల్పంగా మాత్రమే ఇస్తున్నారని కొలతలు వేసుకుంది. మీరు పెద్ద పెద్ద వాళ్ళకి బాగా ఎక్కువ ఇస్తున్నారు. నేను పేదరాలు కాబట్టి నా బిడ్డకి తక్కువ ఇస్తున్నారు అని ఇలా ఆవిడే ఇలాంటి కొలతలు అన్నీ వేసుకుంది. ఆయన చెప్పిన మాటలు సరిగ్గా వినిపించుకోకుండా, అయ్యా నా భర్త ఎప్పుడు 5 ఏళ్ల క్రింద చనిపోయాడు. అప్పటి నుండి నాకే ఆధారము దిక్కు లేదు అని వలవలా ఏడవసాగింది. అన్ని సంవత్సరాలు ఆయన వద్ద ఆమె బిడ్డ అనుభవించిందేంటో. ఆశకు అంతేమున్నది? మాస్టర్ అంటున్నారు, అసలు 5 సంవత్సరాలు బాబా దగ్గర ఆ బిడ్డ అనుభవించింది ఏంటో, అసలు ఆశకి అంతే ఉన్నది. అది చూచి సాయి ఉగ్రులై పెద్దగా కేకలు వేయనారంభించారు. ముందు సౌమ్యంగా చెప్పారు. ఏమేం చేసింది? అయ్యా నేను అసలే ఒంటరిదాన్ని, నా భర్త కూడా చనిపోయాడు, నాకు ఇప్పుడు ఎవరు దిక్కు లేదని చెప్పి వలవలా ఏడ్చేసిందట. పెద్దగా ఏడ్చేసరికి బాబా ఒక్కసారిగా ఉగ్రులయ్యి కేకలైనారంభించారు. ఆమె వెంటనే మసీదు నుండి బయటికి చేరుకున్నది. అంతేకాదు నిత్యము రావడం కూడా మానుకుంది. అంటే కేవలం ఆశించే ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుందనమాట. మనం అందుకే తండ్రిని రక్షించమని చెప్పి తండ్రిని రక్షించలేకపోయినా బాబా దగ్గరికి వచ్చి మళ్ళీ అతను మరణించిన తర్వాత కూడా తర్వాత రోజు యథావిధిగా వచ్చి అప్పకోతే పాటలు మాత్రం ఆయనకి పాదసేవ చేసుకున్నాడట. మళ్ళీ బాబా నాకు తండ్రిని ఎందుకు రక్షించలేదు అని కూడా అడగలేదట. బాబాకి వీలయ్యింటే గ్యారంటీగా చేసేవారే అనుకున్నాడట. చూడండి అట్లా ఉంటుంది భక్తి. అంటే మనకు అనుకూలంగా జరిగితే భక్తి. అంటే మన భక్తి ఏంటి? కోరిక తీరిస్తే భక్తి. అట్లా కాదు మనల్ని ఇంతకంటే ఉత్తమ స్థితిలోకి చావు పుట్టుకల నుంచి బయటపడేయటం. అసలు మనమంటే తెలియకుండా మనం ఇలా ఊరికే జీవించేస్తున్నాం. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి పోతున్నాను? కనీసం నా తత్వం ఏంటో నాకు కూడా తెలియదు. ఆనందంగా జీవించడం అంటే ఏంటి? ఎన్ని ఉన్నా గానీ ఆనందంగా లేవే. చదువుకునే రోజుల్లో ఆనందంగా లేవు. ఉద్యోగం లేక ఆనందంగా లేవు. ఉద్యోగం వచ్చి ఆనందంగా లేవు. సంపాదించగా లేవు. సంపాదించిన తర్వాత లేవు. ఒంటరిగా ఉన్నప్పుడు లేదు. పెళ్ళై పిల్లలున్న తర్వాత లేదు. ఇంకా అంటామే తప్పించి అసలు మన తత్వం ఏంటో తెలియకుండా మనం జీవిస్తూ ఉన్నామే. అసలు నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఏమైపోతాను? ఏమి తెలియని జీవితం కోసం ఎంత శ్రమ చేస్తూ ఉన్నాను. నా కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించుకోవట్లేదే అనే ఆలోచన కూడా లేకుండానే జీవిస్తూ ఉంటాం.
అందుకని మనకు అనుకున్నది జరగనప్పుడు, మనం అనుకున్నట్టుగా ఉండనప్పుడు ఏం చేస్తాం? ఎవరైతే మనకి ఈ కోరికలు కష్టాలు తీర్చడం కదా అని చిటికలో పని. ఎవరైతే మనల్ని ఇందులో నుంచి బయటపడవేయగలరో, ఈ దుఃఖ స్థితిలో నుంచి మన నిజ స్థితిని అనుభవింపజేసి, ఆయన స్థితి లాంటిది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో ఆయన్ని కూడా మనం అక్కర్లేదనుకుంటాం. ఈ తల్లి కూడా అదే చేసింది. బాబా ఇలా అనేసరికి రావటం మానేసిందట. నిత్యము రావడం కూడా మానుకున్నది. మనలో ఎక్కువ మందిని అలానే చేస్తామంటున్నారు మాస్టర్. మనలో ఎక్కువ మందిని అలానే చేస్తున్నాం. మనం కోరకని ఆయన ఎన్ని ప్రసాదించినా, మనం అడిగినది ఏదో ఒకటి నెరవేర్చలేదని ఆయనపై అలుగుతాం. మనం అడగగానే ఆయన ఎన్ని నెరవేర్చినా కానీ, మనం అడిగింది ఒక్కటి గనక ఆయన నెరవేర్చలేదంటే, ఎన్ని ప్రసాదించినా మనం అడిగింది ఏదో ఒకటి నెరవేర్చలేదని ఆయనపై అలుగుతాం. కానీ నష్టం ఎవరికి? బాబాని పూజించట్లేదండి, నాకు కోపం వచ్చింది బాబా మీద. ఎవరికి నష్టం? నష్టం ఎవరికి? ఆయన ఏమన్నా మనల్ని పిలిచి రా నాయనా రా 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 అని అడుగుతూ ఉన్నాడా? లేకపోతే మీరు అవన్నీ తీసుకొని రండి, నాకు పూజ చేయండి, నైవేద్యం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడా? మన శ్రేయస్సు కోసం ఆయన్ని పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని మనం ఇవన్నీ చేస్తూ ఉన్నామా? చేసే పూజ, చేసే నివేదన ఇవన్నీ కృతజ్ఞతలు చేస్తూ ఉన్నామా? లేకపోతే ఆయన పిలిచి నాకెవరు పెట్టట్లేదు, మీరు ఎవరు పెట్టండి అని అడిగితే పెడుతూ ఉన్నామా? ఆయన మీద మనం ఆధారపడి ఉన్నామా? మనం ఆయన మీద ఆధారపడి ఉన్నామా? మన కోపం వచ్చింది అనుకోండి, ఎవరికి నష్టం? కనుక మాస్టర్ గారు అంటున్నారు, మనలో ఎక్కువ మంది ఇట్లానే చేస్తాం. మనం కోరకనే ఆయన ఎన్ని ప్రసాదించినా, మనం అడిగింది ఏదో ఒకటి నెరవేర్చలేదని ఆయనపై అడుగుతాం. కానీ నష్టం ఎవరికి? కొద్ది రోజుల తర్వాత బాబా ఆమెను స్మరించి ఆమెకు కబురు పెట్టారు. ఆయన చూడండి ఎంత ప్రేమ స్వరూపమో. ఆవిడ మాత్రం అడిగి రావడం మానేసింది. కానీ బాబా ఆవిడ గుర్తు చేసుకొని మళ్ళీ ఆవిడని పిలిపించారట. ఆవిడ కబురు పెట్టారు. ఏనాటికైనా మనల్ని తిరిగి రప్పించుకోవాల్సింది ఆయనే కదా. మాధవ్‌ని తోడు తీసుకొని కాశీబాయి మసీదుకి వచ్చింది గాని, సాయితో ఏమీ మాట్లాడడానికి ధైర్యం చాలక మౌనంగా నిలబడింది. బాబా ఆమెతో ఎంతో సౌమ్యంగా, లాలనగా మాట్లాడారు. తండ్రి ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడుతున్నారు. ఆయన వైపు నుంచి ఎప్పుడు ఏ లోపం ఉండదు. ఏ లోటు ఉండదు. ఏవైనా మనోభావాలు ఎంతిస్తూ ఉన్నా ఇంకా కావాలని. పైగా పైగా చెప్పారు కూడా క్లియర్‌గా. వీళ్ళకివ్వటం ఏదో ఒక రోజు ఆగిపోతుంది. నీ బిడ్డకి మాత్రం ఆగదు అని చెప్పారు. పోనీ అది కూడా సంతోషపడలేదు. ఇంత చేసినా గాని మళ్ళీ బాబా ఆవిడని పిలిపిస్తే వచ్చి మాట్లాడటానికి ఆవిడకి ధైర్యం జాల. మౌనంగా నిలబడిందట. కానీ బాబా మాత్రం ఎంతో సౌమ్యంగా, లాలనగా మాట్లాడారు. అప్పట్లో బాబాకు కొన్ని పండ్లు కదులుతూ ఉండేవి. ఆయన రోజు బాబా మనలాగా బ్రష్ చేసుకునేవారు కాదు. నీళ్లు పుక్కిలించడం, జస్ట్ ఆ నీళ్లు ఉమ్మేయడమే తప్పించి, అప్పట్లో బాబాకి కొన్ని పండ్లు కదులుతూ ఉండేవి. ఆయన అకస్మాత్తుగా తన పన్ను ఒకటి పీకి దాన్ని కొద్ది ఊదితో పాటు చిన్న గుడ్డలో చుట్టి ఆమెకిచ్చి దాన్ని భద్రంగా దాచుకోమని, ఆమెకు అదెంతో మేలు చేయగలదని చెప్పారు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మనల్ని ఏంటి బాబా నువ్వేదో ఇస్తావు అనుకుంటే పన్ను ఇచ్చావు, నేనేం చేసుకోను. స్వామీజీ దగ్గరికి వచ్చి పెళ్లికి ఏదో లక్షలు ఇస్తారనుకుంటే స్వామీజీ 11 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమన్నారు. 11 రూపాయలతో కిలో బియ్యం కూడా రావే అనుకున్నాడు రాజు గారు. అట్లానే ఉంటుంది. బాబా పిలిపించి ఆవిడతో అంత లాలనగా, ప్రేమగా మాట్లాడి, అంత సౌమ్యంగా మాట్లాడి, ఆ బాబా ఒక పన్ను పీకి తీసి మళ్ళీ బూదితో పాటు పొట్లం కట్టి ఆవిడకి ఇచ్చారట. ఇచ్చి చెప్తున్నారు, దీన్ని భద్రంగా దాచుకో, అదెంతో మేలు చేయగలదని చెప్పారు. సాయికి వారి గురువు ఒక ఇటుక మాత్రమే ప్రసాదించారు. సాయి తమ భక్తురాలికి తమ శరీరంలో భాగమైన ఆ పన్నును పీకి ప్రసాదంగా ఇచ్చారు. చూడండి ఎంతటి కరుణో. బాబాకి వాళ్ళ గురువు దగ్గర నుంచి ఎప్పుడు బాబా దగ్గర ఉండే ఇటుకే ఇది నా జీవిత సహచరి, ఇది నా గురు ప్రసాదం అని బాబా ఎంతో ఇదిగా దాన్ని ఎప్పుడు దగ్గరే పెట్టుకునేవారు. నిద్రించేటప్పుడు దాన్ని పక్కనే పెట్టుకొని తల పెట్టుకోవటం, మిగిలినప్పుడు దాన్ని పట్టుకుని ధ్యానించేవారని చెప్పేవారు. అలాంటిది బాబాకి లభించింది ఇటుకే అయితే, బాబా ఈసారి తన భక్తురాలికి తన శరీరంలో భాగమైన ఆ పన్ను పీకి ప్రసాదంగా ఇచ్చారు. వారి ఆశీస్సుల వలె అది ఎన్నటికీ చెడిపోంది. ఆ పన్ను కూడా దానిని తాయెత్తులో పెట్టించి మాధవ్ జబ్బకు కట్టించింది ఆమె. బాబా దాన్ని భద్రంగా ఉంచుకున్నాడు కాబట్టి ఒక తాయెత్తులో పెట్టించి ఆ పిల్లవాడు మాధవ్కి కట్టించిందట ఆవిడ. మాధవ్ పెద్దవాడై తన తల్లి మరణించాక నీఫాడ్లో స్థిరపడ్డాడు. ఒకసారి అతడు ప్రమాదమైన జబ్బు చేసి మంచాన ఉండగా ఒకనాడు బాబా కల్లో కనిపించి
త్వరలో నీ వద్దకు ఒక వ్యక్తి వస్తాడు. అతడికి నీ నీ జబ్బ మీద కట్టుకున్న తాయెత్తు తీసివ్వు అని చెప్పారు. మరి పిల్లవాడికి గుర్తుందో లేదో, తల్లి ఏం చేసింది, ఆ బాబాయ్ పీకి ఇచ్చిన పన్నుని ఆ తాయెత్తులో పెట్టి అతని చేతికి కట్టించింది అనమాట. సరే సంవత్సరాలు గడిచిపోయాయి, తల్లి మరణించింది. బాబాయ్ ఏమన్నారు, ఎవరికైనా ఆగిపోతుంది కానీ వీడికి మాత్రం ఇస్తానని చెప్పారు. చూడండి ఎంతటి ధన్యుడో. అయితే బాబా వెళ్ళి స్వప్నంలో కనపడ్డారట. ఇతనికి తీవ్రమైన అనారోగ్యం వచ్చి మంచాన పడి ఉన్నప్పుడు బాబా ఒకరోజు కల్లో కనిపించి, త్వరలో నీ వద్దకు ఒక వ్యక్తి వస్తాడు, అతడికి నీ జబ్బ మీద కట్టుకున్నటువంటి తాయెత్తు తీసివ్వు అని చెప్పారు. అదే రోజు ఒకప్పుడు షిరిడీలో అతనికి పరిచయమైన నికామ్ అను భక్తుడు పుణే నుంచి వచ్చాడు. అతనికి కూడా ఆ తాయెత్తు తీసుకోమని బాబా స్వప్నంలో చెప్పడం వలన అతనికి ఇచ్చేశాడు మాధవ్. అది ఇప్పుడు శివాజీ నగర్ పూణేలోని సద్గురు సాయినాథ్ మందిర్లో ఉన్నది. జూలై 12, 1961లో ఇది పాన్షెట్ డామ్ అన్న సార్, ఏం డామ్ అది, 61లో పాన్షెట్ డామ్ పగిలి నీరు వరదలో నగరమంతా 20 అడుగుల లోతు నీటిలో మునిగిపోయింది. ఆ నీరు తీసాక భక్తులు 2-3 రోజులు శ్రమించి ఆ మందిరంలో పేరుకుపోయిన బురదంతా తొలగించి చూస్తే అందులోని సాయిబాబా చిత్రపటం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. అంటే అక్కడ ఉన్న డ్యామ్ ఒకటి పగిలిపోయి నీరంతా వరద వచ్చి ఒక 20 అడుగుల లోతు నీటిలో మునిగిపోయిందట అంతా. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ తర్వాత నీరంతా తీసివేసిన తర్వాత కూడా ఆ మందిరంలో ఎట్లా ఉంది అంటే, ఆ పేరుకున్న బురద అదంతా తొలగించి చూస్తే అందులో నుంచి బాబా చిత్రపటం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. ఇది శ్రీమతి కాశీబాయి గురించి మాస్టర్ గారు చెప్తున్నది అనమాట. అంటే బాబా స్వయంగా తీసిచ్చిన పన్ను ఇప్పుడు ఆ మందిరంలో ఉందట. అంటే వాళ్ళు అక్కడ మందిర ప్రతిష్టలోనో మరి అక్కడ మందిరంలోనో ఎట్లానో పెట్టారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.